హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట జాంగ్రీ. నేను ఇంట్లో అయితే ఎప్పుడూ జాంగ్రీ చేయలేదు. ఇంక మన సబ్స్క్రైబర్లో ప్రియాంక అని తను 2 సార్లు అడిగిందనమాట జాంగ్రీ చేసి చూపించమని. ఇంక ఎలాగైనా సరే తనకు చూపించాలి అనుకున్నాను. మా ఫ్రెండ్ని అడిగాను, అయితే ఈ జాంగ్రీలు చుట్టడం కొంచెం కష్టం అక్క, కావాలంటే ఇక్కడికి వచ్చి వీడియో తీసుకో అన్నది. అలా చేసి పెడితే తను ఎలా చేసుకోగలుగుతుంది? వాళ్ళు ప్రొఫెషనల్గా చేసేవాళ్ళు కదా, నేను చేస్తేనే తను చేయగలదు అనుకున్నాను. ఎలా చేయాలో చెప్పు, నేను ట్రై చేస్తానని చెప్పాను. తను చెప్పింది, నేను చేశాను, చాలా బాగా వచ్చాయి. ఎలా చేస్తానో చేసి చూపిస్తాను, మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ముఖ్యంగా ప్రియాంక, నువ్వు చేసుకోమ్మా. ఇక్కడ నేను ఒక 1/2 కప్పు వరకు మినపగుండ్లు తీసుకున్నాను. ఒక గిన్నెలో వేసేసుకొని వాటర్ వేసుకొని శుభ్రంగా ఈ మినపగుండ్లను 2-3 సార్లు కడిగేసి 1 గంటన్నర నుంచి 2 గంటల లోపు నానబెట్టుకోవాలి. అంతకన్నా తక్కువ టైము వద్దు, ఎక్కువ టైము అవసరం లేదు. ఒకవేళ ఏదన్నా మీకు కుదరక ఇంకొక గంట గడిచినా పర్వాలేదు. కానీ ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వడేసేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. మీరు గ్రైండర్లో అయినా రుబ్బుకోవచ్చు కావాలంటే. ఈ పిండి మనం ఎలా పట్టుకోవాలి అంటే గట్టిగా ఉండాలి, అలాగే మెత్తగా మృదువుగా ఉండాలి. పిండి ఏ మాత్రం ఎక్కడా కూడా పలుకు అనేది తగలకూడదు అనమాట. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా రుబ్బేసుకోండి. ఇక్కడ పిండి చూసారు కదా ఎంత మెత్తగా ఉందో. ఇలా ఉండేలాగా పట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం జాంగ్రీ అంటే ఖచ్చితంగా ఫుడ్ కలర్ వేసుకోవాల్సిందే కదా. 2 చిటికెళ్ళు ఎల్లో ఫుడ్ కలరు, 2 చిటికెళ్ళు రెడ్ కలరు వేసుకోండి. అప్పుడే జాంగ్రీకి కరెక్ట్ అయిన కలర్ వస్తుంది. కొంచెం వాటర్ వేసేసి మళ్ళీ ఒక్కసారి అంతా కూడా మిక్సీ పట్టేసుకోండి. పిండి అవతలకు తీసైనా ఫుడ్ కలర్ వేసి కలుపుకోవచ్చు, కాకపోతే మిక్సీలో అయితే బాగా కలుస్తుందని అలా పట్టేసాను అనమాట. ఇప్పుడు పిండి చూసారు కదా, ఈ మాత్రం గట్టిగా ఉండేలాగా చూసుకోండి. ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇక్కడ మనం ఒక 1/2 కప్పు మినపగుండ్లు తీసుకున్నాం కదా, 3/4 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ కూడా మనం రుబ్బి ఉంచుకున్న మినప్పిండిలో వేసేసుకొని అంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. బాగా కలిసే వరకు కలుపుకోండి, ఏ మాత్రం కూడా ఉండలుగా లేకుండా చూసుకోవాలి. మనం జాంగ్రీని చూడగానే ఈ జాంగ్రీ చేయటం చాలా కష్టమేమో అనుకుంటాం కదా, కానీ అది చుట్టటమే కొంచెం టెక్నిక్ అనమాట. మన చేతికి వాల్ తెలిసింది అంటే మనం ఎంత తేలిగ్గా అనిపిస్తుందో ఆ జాంగ్రీలు చుట్టేసుకోవటం కూడా. ఇక్కడ పిండి అంతా బాగా కలిసింది కదా, కొంచెం గట్టిగా ఉందనిపించి కొంచెం వాటర్ వేసి కలుపుతున్నాను. ఒకవేళ మనకు పిండి రెడీ అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేసి పంచదార పాకం పట్టుకుందాం. మనం ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లోర్ మినపగుండ్లు తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు పైకల్లా కూడా పంచదార వేసుకోండి. 1/2 కప్పు వాటర్ వేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి కడాయి స్టవ్ మీద పెట్టేసి ఈ పంచదార అంతా కూడా కరిగే వరకు కరిగించుకోవాలి. ఒకవేళ మీకు పిండిలో ఏమైనా ఫుడ్ కలర్ తక్కువైంది, మరీ లైట్గా ఉంది అనుకుంటే కొంచెం వేసి కలుపుకోండి, అదేం ఇబ్బంది లేదు. ఇక్కడ పంచదార అంతా కూడా కరిగిపోయింది కదా. ఇది మనకు పాకం ఎలా రావాలి అంటే మనకు 1-2 నిమిషాల పాటు ఉడికితే మనకు తీగ పాకం వచ్చేస్తుంది అన్నట్లుగా ఉండాలన్నమాట. మరీ లైట్గా కాకుండా కొంచెం ఎక్కువగానే జిగటగా ఉండాలన్నమాట. అలా అయితే మనకు పాకం సరిపోతుంది. ఇలా పాకం వచ్చిన తర్వాత ఒక చిన్న పటిక ముక్క వేసుకోండి. ఈ పాకం ఎంతసేపు ఉన్నా అలాగే ఉంటుంది. పక్కన పెట్టేసుకుందాం. ఒకవేళ మీ దగ్గర పటిక లేకపోతే ఒక 1/4 టేబుల్ స్పూను నిమ్మరసం వేసుకోండి. ఇక్కడ నేను ఒక బిర్యానీ కవర్ తీసుకున్నాను. మీరు ఏ కవర్ అయినా తీసుకోవచ్చు, పాల కవరు అలాంటి కవర్లు ఉన్నా కూడా తీసుకోండి. నేనైతే ఇక్కడ బిర్యానీ ప్యాక్ చేస్తారు కదా ఆ కవర్ తీసుకున్నాను. ఇది ఒక గిన్నెలో పెట్టేసి ఇందులో మనం రెడీ చేసి ఉంచుకున్న పిండి వేసేసుకోవాలి. మీకు పైన చేతితో పట్టుకోవటానికి వీలుగా ఉండేంత వరకు కూడా ఈ పిండి వేసేసుకోండి. ఈ పిండి అంతా కూడా ఇలా అంతా కూడా ఒక మూలకు వచ్చేలాగా ఇలా పైన అంతా కూడా మడిచేసేయండి. ఈ కవర్ అనేది లూజ్ కాకుండా ఉండటం కోసం ఒక రబ్బర్ బ్యాండ్ వేసేయండి. ఇది చూడటానికి ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకి ఒక కోన్ లాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు ఈ కవర్ని చివరన ఇలా కట్ చేసుకోవాలన్నమాట. మనము మరీ సన్నగా కాకుండా కొంచెం లావుగానే కట్ చేయండి. మనకి జాంగ్రీ అనేది కొంచెం లావుగానే ఉంటుంది కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. మనం ఇవి చుట్టుకునేటప్పుడు ఆయిల్ మరీ వేడెక్కకూడదు, లైట్ వేడవగానే మనం ఇవి చుట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారుగా, ఒక 3 రౌండ్లు ఇలా చుట్టుకున్న తర్వాత
ఇంక ఈ 3 రౌండ్ల మీద కూడా మనం ఇలా రింగులుగా వచ్చేలాగా పక్కనే వచ్చేలాగా కొంచెం కిందకి దిగేలాగా చుట్టుకోవాలన్నమాట. వీలైనంత దగ్గరగా చుట్టుకోండి. చుట్టుకోవటం ఏం కష్టం అనిపించదు, ఎందుకంటే ఆయిల్ మరీ మనకు ఓవర్ వేడి అయ్యి ఉండదు కాబట్టి ఎక్కువ వేడి కూడా తగలదు. ఇంక ఇలా అంతా చుట్టూ రౌండ్గా తిప్పుకున్న తర్వాత ఇంకా అలా వదిలేసేయండి. మిగతావన్నీ కూడా అలాగే చుట్టేసుకోండి. ఇంక ఇక్కడ చూడండి ఎంత బాగా వేగాయో. మనం జాంగ్రీ చుట్టేస్తుంటే అది చక్కగా పైకి తేలుతుందనమాట. ఆయిల్ ఆ వేడి ఉంటే చాలు మనకి. ఇంక ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత వేయించి తీసేసుకోండి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇవి చుట్టేటప్పుడు కూడా మరీ పైకి పెట్టి చుట్టకుండా కడాయికి దగ్గరగా ఉండేలాగా పెట్టి చుట్టండి. అప్పుడు కరెక్ట్గా వస్తుంది, మనకి చెయ్యి వాలు తెలుస్తుంది. ఇంకా మిగతావన్నీ కూడా ఇలాగే వేయించి తీసేసుకొని మనం రెడీ చేసుకున్న పంచదార పాకంలో వేసేసుకోవాలి. ఈ పాకం అనేది కొంచెం గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోండి. ఇంక ఇప్పుడు జాంగ్రీలు ఈ పాకంలో వేసుకొని ఈ గెరెట్ తోటి ఇలా మునిగే వరకు కూడా ఇలా ఉంచేసేయండి. ఒక్క 2-3 నిమిషాలు ఉంచిన తర్వాత ఇంకా జాంగ్రీలు అనేవి బయటికి ప్లేట్లోకి తీసేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఒకవేళ ఫస్ట్ టైం చేసి కొంచెం షేప్ అటు ఇటు అయినా కూడా టేస్ట్ మాత్రం అలాగే ఉంటుంది. రాను ఏదైనా సరే మనకు అందులో అనుభవం వచ్చేస్తుంది. అంతే, ఎంతో టేస్టీగా జాంగ్రీలు రెడీ అయిపోయాయి. నాకైతే ఏదో సాధించినంత ఫీలింగ్ వచ్చింది ఇవి చేసిన తర్వాత. ఇంకా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకైనా వచ్చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.